నాని ఫ్యాన్స్ కి అయితే సీట్ లో కూర్చొనే పనే ఉండదు. ఒకటే ఫైట్ లోనే బ్యాలెన్స్ చేసాడు ఎమోషన్స్ తో సహా. పర్టికులర్ గా కాదు శివ తాండవం నాని ఫ్యాన్స్ కి అయితే కన్నుల పండుగ. పోతారు మొత్తం పోతారు. వాళ్ళకి ఫుల్ మీల్స్ పడినటువంటి కొత్త ర్యాంప్ మూవీ ఏమి అక్కర్లేదు. ఫస్ట్ డే ఫస్ట్ పక్కా. కానీ ఇలా డిఫరెంట్ గా ఉంటేనే కదా వాళ్ళు ఉండే టాలెంట్ ఏంటో తెలుస్తుంది. మరి ఏదో పెద్ద మార్క్ కొట్టేసినట్టుగా పెద్ద సినిమా అయితే చాలా రొటీన్. నానికి ఈ సినిమా అంతా సెట్ గా అనిపిస్తుంది. సూపర్ అండి, బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. నైస్ మూవీ బ్రో. బ్లాక్ బస్టర్ కి సరిపోయింది. అన్ని హైలైట్. ఎక్కేసాడు నాని. సూపర్ అన్న, అదిరిపోయింది. కాన్సెప్ట్ చాలా ఏం నచ్చింది మూవీలో? కాన్సెప్ట్ యాక్షన్ నచ్చింది. వివేకాద్రి యాక్షన్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఎక్సలెంట్. నాని అని చెప్పినట్లు ఎస్జే సూర్య గురించే మాట్లాడతాం బయట. అంతా ఎక్సలెంట్ సినిమా అయితే. వివేకాద్రి అనే చంపేసినట్టు. జాక్స్ విజయ్ ఎక్సలెంట్. ఇంకా ఫస్ట్ హాఫ్ లో చాలా పాయింట్లు పెట్టినాడు, అవన్నీ సెకండ్ హాఫ్ లో పూర్తి చేసినాడు. చాలా ఉంది. చాలా బాగా చేసింది. కొట్టినాడు అన్న. టైర్ 2 అంటే ఏంటి? టైర్ 2 అంటే ఏంటి? టైర్ 1 నాని ఇక్కడ ఎక్కేసాడు కదా, ఆల్రెడీ ఎప్పుడో ఎక్కేసాడు. నాని ఫ్యాన్స్ కి అయితే సీట్ లో కూర్చొనే పనే ఉండదు. ఒకటే ఫైట్ లోనే బ్యాలెన్స్ చేసాడు ఎమోషన్స్ తో సహా. పర్టికులర్ గా చాలా అసలు ఆ క్లైమాక్స్ సీనే కాదు, అసలు ఇంటర్వెల్ షాట్ ఒక్కటి చాలు. బస్ ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్ అన్ని ఒకేసారి ఆడారు కలిపి నాని. కాదు శివ తాండవం. ఎన్ని శనివారాలైనా సరిపోదు, కలెక్షన్ వస్తూనే అస్సలు సరిపోదు. అస్సలు సరిపోదు. నాని గురించి ఏం మాట్లాడతాం? టైర్ 1 హీరో ఉన్నాడు అంటే కళ్ళు మూసుకుని వచ్చేది. వేరే సినిమా చూడన్నా ఏం మాట్లాడు. ఒకసారి వెళ్ళి పేపర్లు చూడండి, ట్విస్టల్ సంగతి తెలుసు. సరిపోవు. మీరు ఎన్ని తెద్దాం అనుకున్నా ఒకటి ఎక్స్ట్రా తేవాలి అంతే. నాని ఫ్యాన్స్ కి అయితే కన్నుల పండుగ. అంతే. ఒక రేంజ్ కి ఎట్లా గూస్ బంప్స్ ఇంటర్వెల్ షాట్ అసలు మ్యూజిక్ ఇంకా డామినేషన్ అప్ప క్లోజ్ అప్ మాత్రం మనసు ప్రశాంతంగా ఉంది అంతే. చాలా రాడ్ సినిమాలు చేసిన తర్వాత ఈ మంత్ లో ఈ ఒక్క మూవీ చాలు. దమ్ బిర్యానీ, డబుల్ మసాలా బిర్యానీ అక్కడ అంతే. అసలు వివేకాత్రేయ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ TFI. చాలా బాగా తీసాడు మూవీ. లాస్ట్ మూవీస్ తీసుకుంటే దీనికి చాలా కాంట్రాస్ట్ ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ క్రేజీ ఉంది. అండ్ నాని ఎస్ ఎ సూర్య చేస్ ఆఫ్ సీన్స్ క్రేజీ అసలు. బ్యూటిఫుల్ రైటింగ్, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే. అండ్ ప్రియాంక కూడా ఉన్నంత వరకు చాలా బాగా చేసింది. చాలా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది ప్రియాంక. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎంతవరకు రాసుకున్నారో చాలా బాగా చేశారు. మీరైతే పక్కా చూడండి భయ్యా, అస్సలు మిస్ అవ్వకండి. గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. క్రేజీ అంటే అసలు చెప్పలేమన్నా, చాలా బాగుంది. అండ్ ఒకరికొకరు క్రేజీ ఉంది. మీరైతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బాగుంది భయ్యా. పోతారు మొత్తం పోతారు. అడగండి ఏం అడిగింది. హైలైట్ అండ్ మూవీకి హైలైట్ అంటే ఎస్జే సూర్య గారు నాన్నగారి ఫేసప్ అన్న. సినిమా అయితే చాలా బాగుంటది. ఇంట్రొడక్షన్ కానీ, అసలు ప్రీ క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ కానీ, మొత్తం ర్యాంప్. నాన్నగారు అంత బెస్ట్ టీచర్ అంట. మా సినిమాకి పర్ఫెక్ట్. మనకి తెలుసు కదా నాని సినిమా అంటే. మరి డైరెక్షన్ చాలా బాగుంటది అన్న. అక్కడ బోర్ కొట్టారు. 3 గంటల సినిమా అక్కడ బోరుకుంటా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే మొత్తం పోతారన్న. నాన్నగారు ఫ్యాన్స్ వాళ్ళకి ఫుల్ మీల్స్ పడినటువంటి కొత్త ర్యాంప్ మూవీ ఏమి అక్కర్లేదు. ఫస్ట్ డే ఫస్ట్ పక్కా. ఓకే, జై నాని 100 crore పక్కానా. సినిమా చాలా బాగుంది. వివేక్ రైటింగ్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే మూవీని పార్ట్ గా డివైడ్ చేశాడు, కొన్ని సీన్స్ వేస్తూ. అదైతే బాగుంది. ఇంకా నానికి ఎస్జే సూర్యకి అయితే ఫేస్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి బ్రో. సినిమా మొత్తం ఎక్సలెంట్. ఈ మూవీకి ఇంకా మెయిన్ అందరు యాక్షన్ ఒక ఎత్తు అయితే బీజిఎం ఒక ఎత్తు. బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది. సాటర్డే కాన్సెప్ట్ అలా ఉంది. సాటర్డే కాన్సెప్ట్ అయితే
ఎక్సలెంట్ ఉంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే సుందరానికి అప్పుడు లాగ్ అన్నారు కదా, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిపోయాడు. అవసరం మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్. ఇంకా బాగుంది చాలా. చెప్పండి. ఎక్సలెంట్ మూవీ అండి, చాలా బాగుంది. నాని ఫ్యానా? కాదండి, కానీ చాలా బాగుంది. మూవీలో ప్రతిదీ బాగుంది. అంటే అందరు హెల్ప్ చేయడం కాకుండా అందరిలో జాగృతం అవ్వాలనేది బాగుంది, చాలా బాగుంది. శనివారం కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, అన్ని ఉన్నది, అన్ని విధాలు ప్రతిదీ బాగుందండి. 100% ఎక్సలెంట్. నాని కొంచెం స్క్రిప్ట్ డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాడు కదా అందరి హీరోల కంటే, ఎలా అనిపించింది? అలాగే ఉండాలి కదండి, యూనిక్ గా ఉంటేనే కదా అసలు గుర్తింపు ఉండేది. రొటీన్ లైఫ్ గా అన్ని మామూలు సినిమాలు చూసి విసిగిపోతారు, కానీ ఇలా డిఫరెంట్ గా ఉంటేనే కదా వాళ్ళు ఉండే టాలెంట్ ఏంటో తెలుస్తుంది. మొత్తం అండి 100% ఎక్సలెంట్. చాలా బాగుంది, అంతా బాగుంది. చాలా చాలా యూనిక్ గా ఉంది, చాలా మంచిగా ఉంది. బీజిఎం గానీ సాంగ్స్ గానీ అంతా సెట్ అయ్యాయి. సినిమా రొటీన్ గా ఉంది, చూసినంత వరకు బాగుంది. అవే హీరో విలన్ పక్కకెళ్ళి విలన్ ని వీపింగ్ చేసి జనాల దగ్గర ఏదో పెద్ద మార్క్ కొట్టేసినట్టుగా పెద్ద సినిమా అయితే చాలా రొటీన్ గా ఉంది. చూసినంతసేపు పర్లేదు బాగానే ఉంది. చాలా ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, సెకండ్ హాఫ్ ఓకే. రెగ్యులర్ తెలుగు సినిమా టెంప్లెట్ లోనే ఉంది. రెగ్యులర్ రివెంజ్, ఎన్నాళ్ళు ఈ రివెంజ్ స్టోరీలు వస్తాయి. ఎంతసేపు విలన్ ని హీరో వెళ్ళి రివెంజ్ తీర్చుకోవడము. ఆ కాన్సెప్ట్ కూడా కొంచెం వాళ్ళ అమ్మ ఓన్లీ శనివారమే ఫైట్ చేసుకో, కోపం చూసుకో, మిగతా రోజు సైలెంట్ అయిపో అంటాడు. ఏ తల్లైనా అసలు కోపాన్ని తగ్గించమంటారు. ఒక రోజు పెట్టుకుని ఫైట్ చేసుకో, ఒక రోజు పెట్టుకుని కోపం తీర్చుకో అనేది కొంచెం అక్కడే నాకు అంత నచ్చలేదు. నా వరకు నచ్చలేదు. బట్ ఓవరాల్ గా జనాలు మటు బాగానే ఎంజాయ్ చేశారు. బట్ స్టిల్ నానికి ఈ సినిమా అంత సెట్ కాలనిపిస్తుంది. ఎందుకంటే మనోడు మంచిగా క్లాస్ మూవీస్ తీసుకోవడం బెటర్. ఈ మాస్ మూవీస్ ఇవన్నీ రొటీన్ అయిపోయినాయి. రివెంజ్ తీసుకోవడము, ఒక పోలీస్ ఆఫీసర్, క్రికెట్ పోలీస్ ఆఫీసర్ వాడు విజయ్ సూర్య బాగా చేశాడు, విజయ్ సూర్య బాగా చూపించాడు. బట్ ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఓవరాల్ గా ఓకే, మస్తు సినిమా. నాని విజయ్ సూర్య లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ ఉందా. మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్, మంచిగా ఉంది. బీజం గూస్ బంప్స్ వస్తున్నాయి. సూపర్. ఫేవరెట్ ఎవరు? నాని. జై నాని. నేచురల్ స్టార్. బ్రో చెప్పు బ్రో, ఏంటి మూవీలో? బాగుంది, సస్పెన్స్ ఉంది. యాక్షన్ ఎలా అనిపించింది? పాటలు కూడా బాగున్నాయి, మంచిగా మొత్తం నాని టైర్ 1 హీరోస్ లో గెలిపినట్టనా? బాగుంది. నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే, నాని సపోర్ట్ చేస్తావు అయితే? జై పాస్ట్. బ్రో చెప్పు. సూపర్ ఉంది అన్న సినిమా, సూపర్ ఉంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది అన్న. నాని ఎంట్రీ అయితే సూపర్ అనిపించింది అన్న. అంతే. శనివారం కాన్సెప్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది అన్న. శనివారం కాన్సెప్ట్ శనివారం చూపిస్తాం కదా. అవునన్న. సరే, ఎవరికి హీరో ఇష్టం నీకు? రవితేజ అన్న. రవితేజ ఫ్యాన్స్ నాని సపోర్ట్ చేస్తాం. అవునన్న, సినిమా బాగుంది, అందుకే సపోర్ట్. బ్రో మూవీ ఎలా ఉంది? సూపర్ బ్రో, మస్తున్న సినిమా. సాటర్డే కాన్సెప్ట్ ఎలా ఉంది? సూపర్. మొత్తం మీకు ఎలా అనిపించింది? క్రాక్ అనిపించింది బ్రో. నాపుకొని సాటర్డే చూపించడం. నాని మొత్తానికి మరి పెద్ద హీరో లిస్ట్ లో చేరిపోయినట్టేనా? సూపర్ బ్రో, సూపర్. అసలు గొడ్డలు చింపేసుకోవచ్చు. సూపర్. నెక్స్ట్ సూపర్ స్టార్ టాలీవుడ్ లో మొత్తం. నాని ఫ్యామిలీ లాగా చూసినాం, మాస్ లా ఫస్ట్ టైం చూస్తున్నాం. మొత్తం గత వారం అన్ని రాడ్ సినిమాలు చూసి ఇది ఎలా అనిపించింది? కొంచెం మంచిగా అనిపించింది, మంచిగా ఉంది. నాని స్క్రిప్ట్ సెలక్షన్ మెయిన్ గా అందరికి చాలా ఫ్యాన్స్ వస్తుంది. ఇప్పటి నుంచి ఇక చెప్పింది ఇంటర్వ్యూలో కూడా కడతారు పెద్ద కూడా. ఇప్పటి నుంచి ఇక అన్ని మాస్ మూవీస్ మంచి కలెక్షన్స్ వస్తాయి ఇప్పటికి. 100 crores అన్ని. అంటే సుందరాన్ని కొంచెం లాగ్ అన్నారు కదా, అది మనోడు కరెక్ట్ చేసుకున్నాడు. వివేక్ చేసుకున్నాడు, బాగా చేసుకున్నాడు. కరెక్ట్, 100%. ఇది కూడా 3 hours మూవీ కదా, ఎక్కడ అసలు బోర్ అనే ఫీలింగ్ రాలేదు 1 minute కూడా. సూపర్, ఎంగేజింగ్ అనిపించింది. సూపర్ అన్న, సూపర్. నానిది కొత్త షేడ్ లాగా వచ్చింది ఇప్పుడు. క్రేజీ మూవీ. నాని 2.0 అనుకోవచ్చు. అవును, ఇప్పటి అనుకోవచ్చు ఇక. ఇంకా నాని ప్రైమ్ స్టార్ట్ అయింది మళ్ళీ. మొత్తానికి ప్రీమియర్స్ ఫస్ట్ షో కదా, బాగా సందడి అనిపిస్తుంది. మరేంటి కలెక్షన్ ఎలా ఉండబోతుంది? వస్తే కలెక్షన్స్ దాటితాయి, మొత్తం 100 crores దాటితాయి. వారవాడిలో వెళ్ళిపోయి సినిమా అయితే సాటర్డే సండే ఇంకా బాగా పెంచుకుంటారు. ప్రియాంక మోహన్ ఎలా అనిపించింది? ప్రియాంక మోహన్ అంత క్యారెక్టర్ లేదు, కొంచెం లైట్ ఏమనుకోలేదు. ఎస్జే సూర్య నాని మంచిగా ఉన్నాయి కాంపిటీషన్. ఎస్జే సూర్య డైరెక్టర్ కంటే యాక్టర్ చాలా బాగా. మీరు ఎవరు ఫ్యాన్ బ్రో? అల్లు అర్జున్ ఫ్యాన్. నాని ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్స్. మొత్తం నాని అందరిలో నేచురల్ స్టార్.
బాగానే ఉంది. బ్రో ఎలా ఉంది మూవీ? ఓ బుర్రా పాడు. సూపర్ హిట్. ఎలా ఉంది మూవీ? ఏం నచ్చింది మూవీలో? ఏం నచ్చింది మూవీ? మూవీలో బాగుంది చాలా బాగుంది. హైలైటెడ్ మూవీ. బాగుందన్న బాగుంది. సూపర్ సూపర్. బ్లాక్ బస్టర్ కి సరిపోయింది. అన్ని హైలైట్. బాగుందన్న ఎక్కేసాడు. సూపర్ పాడేశాడన్న నాని. బాగుందన్న సినిమా. ఒక్క శనివారం సరిపోదు, సోమవారం మంగళవారం బుధవారం గురువారం అన్ని వారాలు కావాలి. హైలైటెడ్ మూవీ. ఫైట్స్ బీజిఎం సూపర్ ఉంది, చాలా బాగుంది. హైలైట్ అంటే యాక్షన్, శనివారం ఎపిసోడ్ యాక్షన్ చాలా బాగుంది. సో ఫైట్స్ అదృష్టం, లాస్ట్ ఎండింగ్ కూడా చాలా బాగా చేశారు. సెంటిమెంట్ చాలా బాగుంది. నాని యాక్షన్ ఎలా ఉంది? సూపర్ ఉంది. శనివారం కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? సూర్య నాని ఇద్దరిదే సినిమా అంతా కూడా అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సూర్య అయితే కొద్దిగా ఎదిరిపోయింది. ఈ ఎస్జే సూర్య నాని అతని ఫేస్ ఆఫ్ ఎలా అనిపిస్తుంది? హైలైట్ అనిపించింది. బ్రేక్ ఎపిసోడ్ కానీ హైలైట్.